Yes, students, as the part of the English grammar, today we are going to pursue fill in the blanks. 11th one, it is the dash of selfishness for men who fully dash in their own case the great advantages of good education to deny these advantages to women. It is the height of selfishness for men who fully appreciate in their own case the great advantages of good education to deny these advantages to women. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫర్ మెన్. ఇక్కడ మెన్ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మాకే కావాలి అనేది ఉంటుంది. అదే స్త్రీల విషయంలో అంత ఎడ్యుకేషన్ వారికి అవసరమా అని డినై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా పురుషుల యొక్క స్వార్థానికి ఇది నిదర్శనము అని అర్థం. సో ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ who fully appreciate in their own case the great advantages of good education to deny these advantages to women. కాబట్టి it is the height of selfishness for men who fully appreciate in their own case. పురుషుల విషయంలో ఇంత ఎడ్యుకేషన్ ఉండాల్సిందే అని అనుకుంటారు, స్త్రీల విషయంలో ఇది అంత అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది పురుషుల యొక్క స్వార్థానికి సూచిక అనేటువంటిది ఆ వాక్యం యొక్క మీనింగ్ అన్నమాట. దెన్ 12th సెంటెన్స్, the learner should be dash to take a small first step, one that will provide immediate success and dash the learning. The learner should be encouraged. Generally, after be, you have to use the third form of the verb. The learner should be encouraged to take a small first step, one that will provide immediate success and reinforce the learning. నేర్చుకునే వానికి ముందు మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. బాబు భయపడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు కష్టపడితే సక్సెస్ అవుతావురా, బాగా ప్రాక్టీస్ చేయలేనని ఎంకరేజ్ చేయొచ్చు. లర్నర్ షుడ్ బి ఎంకరేజ్ చేయాలి. దేనికి? టు టేక్ ఎ స్మాల్ ఫస్ట్ స్టెప్, ముందు నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. దట్ విల్ ప్రొవైడ్ ఇమీడియట్ సక్సెస్ అండ్ రీఇన్ఫోర్స్ ద లర్నింగ్. ఎప్పుడైతే వాడు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడో వాడికి ఇమీడియట్ గా సక్సెస్ వస్తుంది. అట్లాగే రీఇన్ఫోర్స్, మరి లర్న్ చేయాలి, నేర్చుకోవాలి అన్నటువంటి తపన ఆ యొక్క లర్నర్ లో స్టార్ట్ అవుతుంది అని అర్థం. దెన్ 13th one, his death dash many tributes than have been paid at the dash of any other human being in history. His death dash many tributes than have been paid at the dash of any other human being in history. Mari here options: broad passing, directed help, delivered description, invited living, acknowledged perpetuation. His death brought many tributes. అతని యొక్క చావు చాలా నివాళులను కొని తెచ్చినది. అతని యొక్క చావు చాలా నివాళులు తీసుకొచ్చినది. Many tributes than have been paid at the passing of any other human being in history. మరి హిస్టరీలో ఏ వ్యక్తి పోయినప్పుడు కూడా ఇతనికి చనిపోయినప్పుడు వచ్చినన్ని నివాళులు వేరే వ్యక్తికి ఎవరికి వచ్చి ఉండవు. కంపారిజన్ ఈజ్ దేర్. సో హిస్ డెత్ బ్రాట్ మెనీ ట్రిబ్యూట్స్ దాన్ హ్యావ్ బీన్ పెయిడ్ అట్ ది పాసింగ్ ఆఫ్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ హిస్టరీ. Then 14th one, only with executive dash can the organization concentrate its energies on dash competitive advantage over time. Only with executive position, only with executive deployment
only with executive contingent, only with executive commitment, only with executive satisfaction. Here suitable word is commitment. Only with executive commitment can the organization concentrate its energies on sustaining competitive advantage over time. మరి ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నవాడు అంకిత భావంతో పనిచేయగలిగినప్పుడు మాత్రమే వాడు మాత్రమే ఆ ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకెళ్లగలుగుతాడు, తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ అందులో పెట్టగలుగుతాడు. ఆన్ సస్టైనింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఓవర్ టైం. సస్టైనింగ్ మీన్స్ రిటైనింగ్, RETAINING. అప్పుడు మాత్రమే అతను ఆ యొక్క అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఆ యొక్క ఆర్గనైజేషన్లో ఉంచి ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లడానికి అతను చేయగలుగుతాడు అని అర్థం. సో ఓన్లీ విత్ ఎగ్జిక్యూటివ్ కమిట్మెంట్ కెన్ ద ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్ ఇట్స్ ఎనర్జీస్ ఆన్ sustaining or on retaining competitive advantage over time. Then 15th one, all the performances of human art at which we look with praise or wonder or dash of the restless dash of perseverance. All the performances of human art at which we look with praise or wonder or dash of the restless or perseverance. మరి all the performance of human heart, ఇంత ప్రగతి మానవుడు సాధించాడంటే అది ఒక రోజు వచ్చినది కాదు. at which we look with praise, మానవుడు ఇంత ప్రగతిని సాధించాడా అని మనం సంతోషపడి ఆశ్చర్యంతో చూస్తుంటాం. ఆర్ వండర్ ప్రైజ్ ఆర్ వండర్ చూస్తూ ఉంటాం. ఆర్ instances of the, or plural, so we have to use instances of the restless force of perseverance. ఈరోజు ఇది ఆల్ ఆఫీసర్లు వచ్చేటువంటిది కాదు. మానవుడు ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ ఇంత ప్రగతి సాధించాడా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే అది ఒక్కరోజు వచ్చేటువంటిది కాదు. ఆర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది రెస్ట్లెస్ force of perseverance. Perseverance means determination. 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 మంచి మొండి పట్టుదలతో చేసినప్పుడు మాత్రమే ఇతను దీంట్లోకి రాగలుగుతాడు. ఈ యొక్క ప్రగతిని విశ్రాంతి లేనటువంటి కష్టం చేసినందువలనే వాడు ఈరోజు ఈ ప్రగతిని సాధించగలిగాడు అని అర్థం. Then 16th sentence, if public sector units dash to attain profit, they should get rid of measures. If public sector units fail to attain profit, determine to attain a profit, expect to attain profit, decide to attain profit, try to attain profit, మరి they should get rid of dash measures. If public sector units decide to attain profit, they should get rid of populist measures. మరి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు పొందాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా అవి గెట్ రిడ్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్, ప్రజాదరణ సంబంధించినటువంటి ఉన్నాయి సంక్షేమ పథకాల నుంచి బయటికి పడినట్లయితే అప్పుడు మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలలోకి రాగలుగుతాయి అని అర్థం. కాబట్టి ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ డిసైడ్ టు అటైన్ ప్రాఫిట్, దే షుడ్ గెట్ రిడ్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్. దెన్ 17th one, his dash at work is the result of his dash. His concentration at work is the result of his negligence, negative. His indulgence at the work is the result of his wastefulness, negative. His diligence at work is the result of his sincerity. His negligence at work is the result of his honesty, contra. His thoughtfulness is at work is the result of his apathy. Apathy means
dislike. Apathy means dislike. It is not suitable. Then which one is suitable? Third one. His diligence at work is the result of his sincerity. Diligence means carefulness. Diligence means carefulness. So his diligence at work is the result of his sincerity. ఆ యొక్క వర్క్లో అతను అంత జాగ్రత్తగా ఉంటున్నాడంటే అది ఎలా? అతని యొక్క సిన్సియారిటీ వల్ల, అతని యొక్క డిసిప్లైన్ వల్ల అది వచ్చినది అని అర్థం. Then 18th one. The bag was so dash that he could dash carry it. It is generally usage of so that not. Usage of so that not. In the second blank, you have to use the negative. The bag was so shabby that he could not carry it. The bag was so full that he could seldom carry it. The bag was bulky, so bulky that he could never carry it. The bag was so filled that he could often carry it. The bag was so heavy that he could not carry it. Could not means hardly. Hardly, barely, rarely, scarcely are the words. These are the adverbs of negation. This is an adverb, negation. So you have to, it conveys the meaning of not. Ee bag chala heavy ga undi, baruga undi, that he could not carry it. He could not means he could hardly carry it. So which one is correct? Fifth one is correct. Then 19th one. Two of the dash were arrested against whom the police had complained. Two of the prisoners were arrested against whom the police had received complaint. Two of the criminals were arrested against whom the police had entered a complaint. Two of the accused were arrested against whom the police had registered a complaint. Two of the complainants were arrested against whom the police had entered a complaint. Two of the accomplices were arrested against whom the police had initiated a complaint. So, if you read these options, which one is correct? Had registered. Two of the accused were arrested. ఆ నిందితుల్లో ఎవరైతే accused means who committed a mistake, తప్పు చేసిన వారు. Two of the accused were arrested against whom the police had registered a complaint. The sentence is of past is followed by past perfect tense. Here were arrested. Here were arrested is past. Had registered means past perfect. That is past is followed by past perfect tense. So which option is correct? Third option is correct. Then 20th. The demand to dash the culture of the city was long with the government. The demand to preserve the culture of the city. The demand to demolish the culture of the city. The demand to protect the culture of the city. The demand to explore the culture of the city. The demand to maintain the culture of the city. Culture of the city, here you have to use the positive. Preserve, it is positive. Protect, positive. Explore, positive. Maintain, positive. But demolish is not suitable. So the demand to dash the culture of the city was long dash with the government. ఈ యొక్క సిటీ యొక్క కల్చర్ను కాపాడాలి అన్నటువంటి డిమాండ్ ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో గవర్నమెంట్ వద్ద పెండింగ్ లో ఉన్నది. కాబట్టి విచ్ వన్ ఈజ్ సూటబుల్? ఫస్ట్ వన్. ద డిమాండ్ టు ప్రిజర్వ్ ద కల్చర్ ఆఫ్ ది సిటీ వాజ్ లాంగ్ పెండింగ్ విత్ ది గవర్నమెంట్. ద డిమాండ్ టు ప్రిజర్వ్ ద కల్చర్ ఆఫ్ ది సిటీ వాజ్ లాంగ్ పెండింగ్ విత్ ది government. This is suitable option. Then 21. Through the program, though the program was dash scheduled for 7 days, it was later dash to 4 days. Though the program was finally scheduled for 7 days, it was later decided to 4 days. Later curtailed to 4 days. Later resolved. Later made. Later declared. ఆ ప్రోగ్రామ్ను 7 రోజుల వరకు డిజైన్ చేసినప్పటికీ
తర్వాత దాన్ని 4 రోజులకి కుదించారు. మరి కుదించారు అన్నప్పుడు ఏం రావాలి? curtailed. So which option is correct? Second option. Though the program was originally scheduled for 7 days, it was later curtailed to 4 days. ఆ ప్రోగ్రామ్ ను మొదట్లో 7 రోజులకు డిజైన్ చేసినప్పటికీ తర్వాత దాన్ని 4 రోజులకే కుదించారు. curtailed means reduced. curtailed means reduced. R-E-D-U-C-E-D. curtailed means reduced. Then 22nd. Many citizens of that country have risked death to dash because conditions there have been very dash. Many citizens of that country have risked death to dash because conditions there have grown very dash. Many citizens, first risked death to life, risked death to escape, risked death to survival, risked death to save, risked death to life. Here, after 2, we have used the first form of the verb. Here, life is not going to be. Life is not going to be. Then, to survival, it is not going to be. To save, okay. To life, it is not going to be. So, we were left with 2 options. So, many citizens of that country have risked death to escape. Why? Because conditions there have grown very severe. Akkada, ఆ కంట్రీలో ఆ కండిషన్స్ ఎలా అయిపోయినాయంటే చాలా సివియర్గా అయిపోయినాయి. అందువల్ల చాలా మంది సిటిజన్స్ ఆ దేశంలో రిస్క్ టు డెత్ టు ఎస్కేప్, చావు నుంచి బయటపడడానికి కంటే చచ్చిపోవడమే మేలు అని ఫీల్ అయ్యారు ఆ కంట్రీలో. కాబట్టి మెనీ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ హ్యావ్ రిస్క్డ్ డెత్ టు ఎస్కేప్ బికాస్ కండిషన్స్ దేర్ హ్యావ్ గ్రోన్ వెరీ సివియర్. సివియర్ మీన్స్ బ్యాడ్. బట్ హియర్ సేవ్ is not suitable. Here escape is suitable as per that context. Then 23. Crocodile can live effortlessly both dash and water and dash land. Water, for water you have to use in, for land you have to use on. So which option is suitable? 5th option is suitable. So crocodile can live effortlessly both in water and on land. మరి ఈ యొక్క ముసలి అనేటువంటిది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నీటిలోనూ ఉండగలదు అండ్ ల్యాండ్, భూమి మీద ఉండగలదు. కానీ భూమి మీద ఎక్కువసేపు ఉండలేదు. సో భూమి మీద దానికి పవర్ ఉండదు. కాబట్టి క్రొకడైల్ కెన్ లివ్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. ఇన్ వాటర్ ఇట్ ఈస్ మైటీ క్రియేచర్. సో దెన్ 24. Bad movies which have dashed the lifestyles on the youth should be banned. Dash should be dash banned. Should be banned. Bad movies which have dashed the lifestyles on the youth should be banned. After B, third form of the word should be used. So here you are with only one blank. Bad movies which have adversely affected, severely changed, gracefully uplifted, unceremoniously evolved, dramatically ignored. Which word is suitable? ఏ సినిమాలు అయితే యువకుల యొక్క లైఫ్ స్టైల్స్ ను చెడ్డగా దెబ్బతీస్తాయో వాటిని బ్యాన్ చేయాలంటాడు. కాబట్టి మరి ఏం చేయాలో? అడ్వర్స్లీ అఫెక్టెడ్. అడ్వర్స్లీ అంటే నెగటివ్లీ. సో బ్యాడ్ మూవీస్ విచ్ హ్యావ్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ ద లైఫ్ స్టైల్స్ ఆన్ ది యూత్. లైఫ్ స్టైల్స్ ఆన్ ద యూత్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద యూత్. లైఫ్ స్టైల్స్ ఆఫ్ ది యూత్ should be banned. So which option is correct? First option is correct. Then 25. Candidates have dash
using malpractices in the examination because they know these can be dash. Candidates have resorted to using malpractices in the examination because they know these can be challenged. Candidates have planned using malpractices in the examination because they know these can be proved. Candidates have started using malpractices in the examination because they know these can be dangerous. Candidates have stopped using malpractices in the examination because they know these can be detected. Candidates examinations లో కాపీలు కొట్టడం అనేటువంటి తప్పుడు పనులు చేయడం అనేది మానుకున్నారు. ఎందుకు? బికాస్ దే నో దీస్ కెన్ బి డిటెక్టెడ్. వారికి తెలిసిపోయింది ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లో కనుగొనడం జరుగుతుంది అని తెలుసుకున్నారు. దెన్ పనిష్మెంట్ ఈజ్ డాష్ అండ్ డాష్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. పనిష్మెంట్ ఈజ్ ఎ డెటరెంట్ అండ్ ప్రివెంట్స్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. మరి పనిష్మెంట్ అనేటువంటిది ఎటువంటిది? ఇట్ ఈజ్ ఏ డిటరెంట్, ఇట్ ఈజ్ అన్ అబ్స్టకల్. OBSTACLE. పనిష్మెంట్ ఈజ్ ఎ డిటరెంట్. తప్పు చేస్తే శిక్షించాలి. అప్పుడు అండ్ ప్రివెంట్స్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. అది ఇంకా మళ్ళీ తప్పులు చేయకుండా అరికడుతుంది. సో పనిష్మెంట్ ఈజ్ ఏ డిటరెంట్. డిటరెంట్ మీన్స్ అబ్స్టకల్ అండ్ ప్రివెంట్స్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. So which option is correct? First option is correct. Then 27. The account of the crime given by the accused was dash and was dash. The account of the crime given by the accused. Accused means one who committed mistake. మరి వాడు ఏదో చేశాడు, క్రిమినల్ అని అర్థం. వారు ఏదో వేస్తున్నారు, అడుగుతున్నారు. ది అకౌంట్ ఆఫ్ ది క్రైమ్ గివన్ బై ద అక్యూజ్డ్ వాజ్ ఫిక్టీషియస్ అండ్ వాజ్ అన్రిలయబుల్. అది అబద్ధము, వాడు చెప్పేది ఏది నిజము కాదు. సో ఫిక్టీషియస్ మీన్స్ ఆర్టిఫిషియల్. అప్పుడప్పుడు కట్టు కడుతున్నాడు అంటే ఫ్యాబ్రికేటెడ్. FABRICATED ఫ్యాబ్రికేటెడ్. సో ది అకౌంట్ ఆఫ్ ది క్రైమ్ given by the accused was fictitious and unreliable. No need to use was. By the accused was fictitious and unreliable. No need to use was. Second time. So the account of the crime given by the accused was fictitious and unreliable. Means fabricated. వాడు చెప్తున్న విషయాలు నమ్మదగినవి కాదు అని అర్థం. Then 28. Problems of the country can be aggravated by dash and dash citizens. Problems of the country can only aggravated by careful and unscrupulous citizens, by extraordinary, uncompromising citizens, by dedicated and patriotic citizens, by selfish and irresponsible citizens, by impediment and practical citizens. Here you have to see the meaning of the sentence. Problems of the country can only be aggravated. Aggravated means worsened. 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 Problems of the country can only be aggravated by selfish and irresponsible citizens. దేశంలో ఉన్న పరిస్థితులు ఇంకా దిగజారిపోవడానికి కారణం ఎవరంటే స్వార్థపరమైనటువంటి వారు, బాధ్యత లేనటువంటి పౌరులు ఉన్నట్లయితే దేశంలో ఇంకా పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోతాయి. అగ్రవేటెడ్ మీన్స్ వర్సెండ్. జనరల్ గా బైకి ముందు వచ్చేటువంటి వర్బు థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అయి ఉండాలి. అందుకే అగ్రవేటెడ్. అగ్రవేటెడ్ మీన్స్ వర్సెండ్. Then 29. The dash with which he is able to wield the paintbrush is really dash. The practice with which he is able to wield the paintbrush is really good. The majesty with which he is able to wield the paintbrush is really royal.
The sweep with which he is able to wield the brush is really fine. The energy with which he is able to wield the paintbrush is really unnecessary. The ease with which he is able to wield the paintbrush is really dash. ఇక్కడ wield means move. Wield means move. M-O-V-E, move. కదలించుట. Ease అంటే ఏంటి? Free. The free with which he is able to yield the paintbrush is really remarkable. అతను ఆ యొక్క పెయింట్ బ్రష్ ను మూవ్ చేస్తున్న విధానం చూస్తున్నట్లయితే అది నిజంగానే అతనికి అందులో చాకచక్యత కలిగి ఉన్నట్లుగా ఉంది. ఆ పెయింటర్ కి మంచి చాకచక్యత కలిగి ఉన్నట్లుగా ఉంది అని అర్థం. ఆ కాంటెక్స్ట్ లో ఏ ఫెయిర్ సరిపోతుందంటే ద ఈజ్ ఆర్ ది ఆర్ట్. ఈజ్ మీన్స్ ఆర్ట్. The ease, the art with which he is able to wield the paintbrush is really remarkable. నిజంగానే అది చెప్పుకోదగినది. ఇక్కడ రిమార్కబుల్ అనేటువంటిది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ను మాడిఫై చేసేది రియలీ అనేటువంటిది అడ్వర్బ్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 38. If you kindly bear dash me for some time, I shall dash the whole issue. Generally, bear is a word followed by the preposition with. If you kindly bear with me for some time, I shall clarify the whole issue. ఓపిగ్గా నన్ను కాసేపు మీరు భరించినట్లయితే నేను ఈ ఇష్యూ అంతా మీకు పూర్తిగా వివరించి చెప్తాను అని అర్థం. If you kindly bear with me. Bear with means tolerate. T-O-L-E-R-A-T-E. ఇంకొక మీనింగ్ endure. E-N-D-U-R-E. మీరు నన్ను ఓపిగ్గా కాసి భరించినట్లయితే నేను ఈ ఇష్యూ అంతా మీకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా వివరిస్తాను అని అర్థం. Then 31. The feeling of the people is not entirely dash or dash. The feeling of the people is not entirely dash or dash. రెండు ఒకే మీనింగ్ రావాలి. సౌండ్ అన్ఫౌండెడ్, అన్రీజనబుల్ ఇమాజినరీ, బేస్లెస్ అన్జస్టిఫైడ్, కోహెసివ్ ఇర్రేషనల్, అన్పార్డనబుల్ అన్ఇమాజినేటివ్. సో ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ నాట్ ఎంటైర్లీ అన్రీజనబుల్ ఆర్ ఇమాజినరీ. మరి ప్రజల యొక్క ఫీలింగ్స్ అనేటువంటివి పూర్తిగా అసాధారణమైనవి కావు, మరియు కల్పితమైనవి కావు. అంటే ఏంటి? జినైన్ అని అర్థం. సో ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ నాట్ ఎంటైర్లీ అన్రీజనబుల్ ఆర్ ఇమాజినరీ. కాబట్టి ప్రజల యొక్క ఫీలింగ్ అనేటువంటిది అన్రీజనబుల్ కాదు, మరియు అసాధారణమైనది కాదు. అంటే అట్లాగే పూర్తిగా ఊహించదగినది కాదు అని అర్థం. కాబట్టి ఇక్కడ సూటబుల్ ఫెయిర్ ఏమైతుంది? సెకండ్ వన్. దెన్ 32. People who are can dash their things in an ordinary manner. People who are dash can dash their things in an ordinary manner. People who are upright can keep their things. People who are thrifty can perform their things. People who are punctual can manage their things. People who are indecisive can do. People who are dependable can accumulate. Then, if you read these options, which word is going to be suitable? People who are punctual can manage their things in an orderly manner. Those who are punctual can easily manage the things. So, this is the common usage. So, people who are punctual can manage their things in an ordinary manner. So that is third option is correct. Then 33. The World Health Organization has dashed the government for taking prompt dash action. The World Health Organization has lauded the government for taking prompt preventive action. After has, have, had, having, being. We would use
third form of the verb. So lauded means praised, accoladed, commended. So lauded means praised. P-R-A-I-S-E-D, accoladed, A-C-C-O-L-A-D-E-D, accoladed. Then commended, C-O-M-M-E-N-D-E-D, commended. So the World Health Organization has lauded, has praised, has accoladed, has commended, పొగడుట, admired అని కూడా వస్తుంది. The World Health Organization has appreciated కూడా వస్తుంది. Blamed మాత్రం కాదు. The World Health Organization lauded the government for taking prompt preventive action. Preventive action. So the World Health Organization has lauded the government of India for taking prompt preventive action with regard to control of COVID-19. COVID-19 కంట్రోల్ చేసేందుకు ప్రివెంటివ్ యాక్షన్ నివారణోపాయం తీసుకున్నందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కొనియాడినది. కాబట్టి ఫర్ టేకింగ్ ప్రాంప్ట్ ప్రివెంటివ్ యాక్షన్. సో విచ్ వర్డ్ ఈజ్ సూటబుల్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సూటబుల్. Then 34. Though the hospital is extremely rich, the conditions there are dash. చూడబోతే హాస్పిటల్ చాలా ఎక్స్ట్రీమ్లీ రిచ్. రిచ్ అనేటువంటిది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. దో ద హాస్పిటల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. చూడబోతే హాస్పిటల్ చాలా ధనవంతంగా ఉంది. ది కండిషన్స్ దేర్ ఆర్ డాష్. ద కండిషన్స్ దేర్ ఆర్ appallingly poor. చూడబోతే అక్కడ కండిషన్స్ దరిద్రంగా ఉన్నవి. ఎక్స్ట్రీమ్లీ రిచ్, appallingly poor. ఎక్స్ట్రీమ్లీ రిచ్, appallingly poor. కాబట్టి which pair is suitable here? Second pair. Then 35. 9 members have dash about the decision, but 10th one views it dash. మరి 9 మంది ఆ డెసిషన్ ఒప్పుకున్నారు, ఒకడు మాత్రము ఒప్పుకోలేదు అని అర్థం. సో 9 members have solution, 9 members have consensus, 9 members have disagreement, 9 members have grievance, 9 members have agreement about the decision, but 10th one views it differently. 9 మంది ఒప్పుకున్నారు, ఒక్కడు మాత్రం లేదు, డిఫరెంట్ గా ఒప్పుకోలేదు. So which option is correct? Fifth option is correct. So 9 members have agreement about the decision, but 10th one views it differently. Okay. Then next one, 36. A messenger from ex-bank chairman called up the manager of our branch. Called up our manager of our branch to deliver. This is not of. This should be to deliver a special letter. A messenger from ex-bank chairman called up the manager of our branch to deliver a special letter. The secretary to the manager requested the messenger to dash, as the manager was busy in meeting with some other very important persons. Ex-bank chairman యొక్క మెసేంజరు మా బ్రాంచ్ మేనేజర్కు లెటర్ ఇవ్వడానికి వచ్చాడు. మరి ఇక్కడ ఈ మేనేజర్ యొక్క సెక్రటరీ ఆ మెసేంజర్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు టు డాష్, టు గో టు ద మేనేజర్ ఆఫ్ అవర్ బ్రాంచ్, టు రిపోర్ట్ టు ద చైర్మన్, టు రిటర్న్ టు హిస్ ఆఫీస్ ఆఫ్టర్ హ్యాండింగ్ ఓవర్ ద లెటర్, టు వెయిట్ ఫర్ ఎ వైల్ అండ్ ఇన్ ది లాంజ్. కాసేపు ఆ విశ్రాంతి గదిలో ఉండు. లాంజ్ మీన్స్ రెస్ట్ రూమ్. లాంజ్ మీన్స్ రెస్ట్ రూమ్. ఓ అట్లాగా అయితే కాసేపు ఆ లాంజ్ లో కూర్చో. యాజ్ ద మేనేజర్ వాజ్ బిజీ ఇన్ మీటింగ్ విత్ సమ్ అదర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. మా మేనేజరు ఇంపార్టెంట్ పర్సన్స్ తో మీటింగ్ లో ఉన్నాడు, కాసేపు అక్కడ వెయిట్ చేయమని అడిగాడు అని. కాబట్టి ఏ మెసేంజర్ ఫ్రమ్ ఎక్స్ బ్యాంక్ చైర్మన్ called up the manager of our
branch to deliver a special letter. The secretary to the manager requested the messenger to wait for a while in the lounge. L-O-U-N-G-E, lounge means restroom, as the manager was busy in meeting with some other very important persons. So, which option is correct? Fourth option is correct. Then, 37. Mahesh goes out for a walk daily in the morning and crosses Ramesh exactly at the garden gate without fail. Mahesh dashed him and wondered whether Ramesh got indisposed or was out of town. Mahesh goes out for a walk daily in the morning and crosses Ramesh exactly at the garden gate without fail. ప్రతిరోజు మహేష్ డైలీ వాకింగ్కి వెళ్తాడు. రమేష్ను ఖచ్చితంగా ఆ గార్డెన్ గేట్ దగ్గర కలుస్తాడు. మహేష్ డాష్ అండ్ వండర్డ్. మహేష్ met him yesterday exactly at the gate. Mahesh missed him yesterday and day before. Mahesh failed to go out for a walk today. Mahesh had crossed him yesterday and day before. Mahesh having met him yesterday after a week. Mahesh missed him yesterday and day before. డైలీ కలుస్తాడు, కానీ నిన్నటి దినము కలవలేదు, అంతకు ముందు రోజు కలవలేదు. అండ్ వండర్డ్ రమేష్ గాట్ ఇన్ డిస్పోజ్ ఆర్ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. మరి ఏం డైలీ గేట్ దగ్గర కలిసేవాడే, నిన్న కలవలేదు, మొన్న కలవలేదు, మహేష్ నాకంటే ముందు వెళ్ళిపోయాడా లేక టౌన్లోనే లేడా అని ఆశ్చర్యపోయాడు. అది సో మహేష్ గోస్ అవుట్ ఫర్ ఏ వాక్ డైలీ ఇన్ ద మార్నింగ్ అండ్ క్రాసెస్ Ramesh exactly at the garden gate without fail. Mahesh missed him yesterday and day before and wondered whether Ramesh got him disposed or was out of town. Okay, then next one. My friend had borrowed from me a loan of 100 rupees on 25th January with a promise to repay it within 3 days. Within 3 days. He repaid it on 31st January. My friend had borrowed from me a loan of 100 rupees on 25th January with a promise to repay it within 3 days. మా ఫ్రెండ్ ఒక 100 రూపీస్ లోన్ నా దగ్గర తీసుకున్నాడు 25 జనవరిన. వితిన్ 3 days అంటే వితిన్ 3 days మీన్స్ 25 + 3 28 లోపల పే చేస్తా అన్నాడు. He repaid it on 31st January as per his promise, quite in time, with a note of regrets for the delay, with an appreciation for keeping the promise, with a reminder to keep the promise. Which option is correct? He repaid it on 31st instead of 28th January. He repaid on 31st January with a note of regrets for the delay. Sorry, ఏమనుకోవద్దు, లేట్ అయింది, 3 రోజులు లేట్ అయింది నేను పే చేయడానికి అని రిగ్రెట్స్ అంటే సారీ చెప్పి డిలేకు ఇది రీపే చేశాడు అని అర్థం. కాబట్టి విచ్ వన్ ఈజ్ సూటబుల్ హియర్? థర్డ్ ఆప్షన్. దెన్ I received my friend's letter from Hyderabad on 25th May. The envelope containing the letter had a date stamp of Hyderabad Post Office with 19th May as the date. He dashed that letter on or before 19th May. He obviously did right. He ought to have obviously written. He should have obviously written. He could have obviously posted. He must have obviously written. But which one is correct? I received my friend's letter from Hyderabad on 25th May. Hyderabad lo unna friend nunchi naaku 25 May letter vachindi. The envelope containing the letter had a date stamp of Hyderabad Post Office with 19th May as the date. అయితే ఆ ఎన్వలప్ మీద హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ డేట్ ఎప్పుడుంది? 19th May అని ఉంది. He dashed that letter on or before 19th May. He obviously did right. Obviously means clearly. Obviously means clearly. Did right. Did right means wrote. అతను తప్పనిసరిగా 19th May స్టాంప్ ఉందంటే 19th గాని
19th బిఫోర్ గాని అతను లెటర్ రాసి ఉంటాడు. Did write means wrote. Did plus write means wrote. So he obviously did write means wrote or written. Did write means wrote or written. So he obviously did write anartham. Means obviously means clearly, certainly. So which option is correct? First option is correct. Then 40th. The landlord said to his servant, let us not make fool of ourselves by adopting such a stance. The servant shot back, what dash? The landlord said to his servant, let us not make fool of ourselves by adopting such a stance. Stance means method. Stance means method. The landlord said to his servant, let us not make fool of ourselves by adopting such a stance. Landlord servant చెప్తున్నాడు, మనం మళ్ళీ అటువంటి మెథడ్ను మనం ఫాలో కావడం వల్ల మరొకసారి మనం ఫూల్స్ కాకూడదు అని ల్యాండ్లార్డ్ సర్వెంట్ చెప్తున్నాడు. ది సర్వెంట్ షాట్ బ్యాక్. దీంతో షాట్ బ్యాక్ మీన్స్ సర్ప్రైజ్డ్. షాట్ బ్యాక్ మీన్స్ సర్ప్రైజ్డ్, అగాస్ట్. Shot back means surprised, S-U-R-P-R-I-S-E-D, aghast, A-G-H-A-S-T, aghast, A-G-H-A-S-T, aghast means surprised. So the servant shot back. What next? What other choice do we have? అయితే మనకు వేరే చాయిస్ ఏముంది అని ఆశ్చర్యపోయాడు. So the landlord said to his servant, let us not make fool of ourselves by adopting such a stance. The servant shot aback. Shot back gadu, shot aback. Shot aback. Shot aback. A-B-A-C-K. S-H-O-T, shot. A-B-A-C-K. It should be shot back means surprised. ఆశ్చర్యపోయాడు. What other choice do we have? మనకి ఏ చాయిస్ ఏ ఆప్షన్ ఉంది అని చెప్పి ఆ యొక్క సర్వెంట్ ఆశ్చర్యంతో ల్యాండ్లార్డ్ చెప్పాడు అని అర్థం. Then next one. How people would dash in a particular situation cannot be dash with perfect accuracy. How people would behave in a particular situation cannot be predicted with perfect accuracy. Generally, after B, we have to use the third form of the word. Cannot be observed, cannot be expected, cannot be predicted, cannot be analyzed, cannot be resolved. So, how people would behave generally after will, would, shall, should, can, could, may, might, do, did, does. We have to use the first form of the verb. If you observe the grammatical correctness and if you observe the context, which one is suitable, third one is suitable. How people would behave in a particular situation cannot be predicted with perfect accuracy. ప్రజలు ఒక సిచ్యువేషన్ లో ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది మనం పూర్తిగా పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా ఊహించలేము. సో cannot be predicted with perfect accuracy. Which choice is correct? Third choice. Then 42. When the mob turned dash, the police opened fire to control the dash situation. When the mob turned violent, hostile, away, quietly, up. When the mob turned hostile, the police opened fire to control the rioting situation. So, when the mob turned away, when the mob turned up, when the mob turned around, when the mob turned quietly, when the mob turned hostile. Hostile means opposite. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మాబ్ అందరూ శత్రువులుగా మారారో
the police opened fire to control the rioting situation. ఆ సిచ్యువేషన్ ను కంట్రోల్ చేయడానికి పోలీసు వారు ఫైర్ చేయడం జరిగినది. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 43. The government dashed down the opposition dash for a joint parliamentary committee probe. The government boiled down, the government shot down, the government put down, the government put down, the government struck down the opposition dash for a joint parliamentary committee probe. The government shot down the opposition demand. Shot down ante turn down, tippi kottuda. Joint parliamentary committee probe ante enti atu pratipakshamto atu అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రోబ్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్. పిఆర్ఓబిఈ ప్రోబ్. పిఆర్ఓబిఈ ప్రోబ్ మీన్స్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న డిమాండ్ ను గవర్నమెంట్ ఏం చేసింది? షాట్ డౌన్ అంటే ఏంటి? తిప్పి కొట్టినది, రిజెక్టెడ్. సో ది గవర్నమెంట్ షాట్ డౌన్ ద అపోజిషన్ డిమాండ్ ఫర్ ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రోబ్. Then 44. The handwriting on the letter was very dash. None could dash. The handwriting on the letter was very illegible. Legible means easily to read. Illegible is opposite. The handwriting on the letter was very illegible, not readable. లెటర్ లో ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్ చదివేటట్టుగా లేదు. సో నన్ కుడ్ రీడ్ ఇట్. ఎవరు దాన్ని చదవలేరు. So the handwriting on the letter was very legible కాదు, it should be illegible. None could read it. ఎవరు దాన్ని చదివేటట్టుగా లేదు అని అర్థం. There 45. The delay in completing the task dash can be attributed to their dash. The delay in completing the task dash can be attributed to their dash. ఆ పనిని కంప్లీట్ చేయడంలో తొందరగా కంప్లీట్ చేయలేకపోయారు, అది ఆలస్యమైంది. దీన్ని వారి యొక్క సోమర్థనానికి కారణముగా చెప్పుకోవచ్చు. సో ది డిలే ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్ ఎక్స్పీడియస్లీ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు దేర్ లెథర్జీ. సో ది డిలే ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్ ఫుల్లీ, ద డిలే ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్ ఎకనామికలీ, ది డిలే ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్ రిలీజియస్లీ, the delay in completing the task carefully. Here their delay is there, that is negative. So here economically, carefully, religiously, fully, these are not viable. So the delay in completing the task expeditiously, quickly, ఇది కంప్లీట్ కాలేదు. దీనికి కారణం can be attributed to their lethargy. Lethargy means indole అంటే ఏంటి? డల్, లేజీ, స్లగ్గిష్. అది వారి సోమర్థనానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హీ డాష్ ఫర్ హ్యావింగ్ కాజ్డ్ డాష్ టు ది రెసిడెన్స్. హీ క్వశ్చన్డ్ ఫర్ హ్యావింగ్ కాజ్డ్ అథెంటిసిటీ. హీ అపలైజ్డ్ ఫర్ హ్యావింగ్ కాజ్డ్ ఇంపేషెన్స్. హీ రిగ్రెటెడ్ ఫర్ హ్యావింగ్ కాజ్డ్ ఇన్కన్వీనియన్స్ టు ది రెసిడెన్స్. హీ వండర్డ్ disappointment. He pressurized discomfort. Which word? He regretted for having caused inconvenience to the residents. అక్కడ నివసిస్తున్న వారికి అసౌకర్యాన్ని కలిగించినందుకు అతను చెంతవిడైనాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. He regretted for having caused inconvenience to the residents. మరి ఇలా నేను నా వల్ల ఇన్కన్వీనియన్స్ జరిగింది, నన్ను క్షమించండి అని అతను రిగ్రెటెడ్, బాధపడ్డాడు అని అర్థం. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్. దేర్ 47. The new dash in the defense field are quite dash and hence appreciable. The new ideas in the defense field are quite novel and hence appreciable. The studies in the defense field are quite substandard. The incentives in the defense field, the appointments in the defense field, the inventions
in the defense field are quite admirable and hence appreciable. Mari, which word is suitable? The ideas in the defense field are quite novel. Novel means new. N-E-N-O-V-E-L. Novel means new. N-E-W. New. So, the new ideas in the defense field are quite novel and hence admirable. The new and hence appreciable. Appreciable and admirable nowadays కాబట్టి అక్కడ మళ్ళా మనం admirable వాడనీకి లేదు. The new inventions in the defense field are quite admirable and hence admirable. ఇది కూడా suitable అవుతుంది. But new ideas in the defense field are quite novel. పూర్తిగా ఇవి కొత్తవి కాబట్టి మరియు అప్రిషియబుల్. ఇక్కడ అడ్మైరబుల్ అప్రిషియబుల్ రెండు ఒకే మీనింగ్ కన్వే చేస్తాయి కాబట్టి better to opt the first option. Then 48. He admitted having dash about the dash of the documents. He admitted questioned about the authenticity. He admitted having regard. He admitted having award. He admitted having predicted. He admitted having inquired about the preparation of the documents. ఇక్కడ హ్యావింగ్ తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. సో హీ అడ్మిటెడ్, హ్యావింగ్ ఎంక్వైర్డ్, హ్యావింగ్ క్వశ్చన్, హ్యావింగ్ ప్రిడిక్టెడ్. హియర్ రిగార్డ్, అవార్డ్ 2 and 3 are not suitable. Why? Because after having you have to use third form verb. So he admitted having questioned about the authenticity of the documents. He admitted having predicted about the correctness of the document. He admitted having inquired about the preparation of the documents. ఆ డాక్యుమెంట్స్ యొక్క ప్రిపరేషన్ గురించి ఎంక్వైరీ చేసినట్లుగా అతను ఒప్పుకున్నాడు అని. కాబట్టి which one is suitable? Fifth one. Then 48. Despite dash of resources, the financially underprivileged student dash in his endeavor. Despite plenty of resources, despite availability, despite want of, despite lack of, despite lack of resources, వారి దగ్గర వనరులు లేకపోయినప్పటికీ ది ఫైనాన్షియలీ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్, ఆర్థికంగా వెనుకబడినటువంటి స్టూడెంట్స్ సక్సీడెడ్ ఇన్ ఈజ్ ఎండీవర్. ఎండీవర్ మీన్స్ ఎఫర్ట్. ఎండీవర్ మీన్స్ ఎఫర్ట్. EFFORT. ఎండీవర్ మీన్స్ ఎఫర్ట్. మరి డిస్పైట్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్, వనరులు లేకపోయినప్పటికీ ద ఫైనాన్షియలీ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్ సక్సీడెడ్ ఇన్ ఈజ్ ఎండీవర్. మరి ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యక్తి, విద్యార్థి, అతని యొక్క కృషిలో కృతార్థుడయ్యాడు అని. Then 50th. The work assigned to me is not dash, though it is very dash. Though the work assigned to me is not dash, though it is very dash. నాకు ఇచ్చినటువంటి వర్క్ అసాధ్యమైనదే, దో ఇట్ ఈస్ వెరీ, అంటే ఏంటి? నాకు ఇచ్చినటువంటి వర్క్ చాలా కష్టసాధ్యమైనప్పటికీ అది సాధించదగినదే. కాబట్టి ది వర్క్ అసైన్ టు మీ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, దో ఇట్ ఈజ్ వెరీ స్టూపెండస్. అది కష్టమైనప్పటికీ అది సాధించదగినట్టుగా లేనట్టుగా లేదు, కష్టపడితే అవుతుంది అని అర్థం. సో దో ఆర్ ది వర్క్ అసైన్ టు మీ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, దో ఇట్ ఈస్ వెరీ స్టూపెండస్ అని అర్థం. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్. These fillers you have to fill, or you have to fill the blanks with appropriate words by reading, by analytical thinking. With the application of the analytical thinking only we can get the correct words to fill these gaps. Okay, Nana?